హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య ఏంటంటే నేను అసలు వ్లాగ్స్ పెట్టట్లేదు, ఓన్లీ షార్ట్సే పెడుతున్నా. సో అందరూ ఏమంటున్నారంటే అక్క షార్ట్సే కాదక్క, వ్లాగ్స్ కూడా పెట్టండి అక్క, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ షార్ట్స్ కూడా అని అంటున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నేను ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా సరే వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. కొంచెం పాపతో కుదరట్లేదు ఇంట్లో. రోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే 7 శనివారాల వ్రతం చేయాలి అనుకున్నానండి, కానీ లాస్ట్ మంతే అనుకున్నా, బట్ కుదరలేదు. సో ఇంక ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ అదేంటంటే నాకు అసలు దాని మీద కొంచెం కూడా ఎలా చేయాలి ఏంటి అనేది అస్సలు నాలెడ్జ్ లేదండి, అస్సలు తెలియదు అది ఎలా చేయాలనేది. నేను ఒకటి ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో వాళ్ళందరిని అడిగి నేను తెలుసుకున్నాను. చూసారు కదండి, చిన్న చిన్న బుజ్జుగుంది పీట. సో ఇది సరిపోతుందా లేదా పూజకి అయితే అనుకున్నానండి, కానీ సరిపోయింది. ఎందుకంటే స్వామివారి ఫోటో కూడా చిన్నదేనండి, కొంచెం పెద్దదేమీ కాదు, అందుకే సరిపోయింది. అదే ఫోటో కొంచెం పెద్దదైనా సరే పీట పైన సరిపోదండి. మాల రియల్ కాదండి, నార్మల్ మాలనండి. రియల్ ఏంటంటే మా వారికి నిన్న చెప్పి నేను బయటకు పంపించాను, కానీ బయట ఎక్కడ కూడా దొరకలేదంటండి. ఏదైనా సరే ఆ బంతిపూలు తప్ప ఇంకేమీ లేవంట. సో లాస్ట్కి అవి కూడా తీసుకొచ్చారులేండి, కానీ అవి దేనికి పెడతాం? స్టార్టింగ్ పెట్టాను కానీ అవి ఏమీ మంచిగా అనిపించలేదండి. అంటే స్వామివారికి అంత మంచిగా ఏమి అనిపించలేదు నాకు అవి. అది ఏదైనా డెకరేషన్స్ బాగుంటే కానీ ఇలా పెట్టడానికి బాగోదని ఇంకా తీసేశాను. ఇంక ఈ తులసి ఏంటంటే మా ఇంటి దగ్గర ఉందండి. ఇంకెలాగో తులసి స్వామివారికి వేస్తారు కాబట్టి ఇంకా తులసి మాల కట్టడానికి అయితే టైం లేదండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ ప్రసాదాలు చేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇవన్నీ చేస్తాడికి ఎక్కువ టైం అయిపోయింది. ఇంకా తులసి ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా అలా స్వామివారికి పెట్టేసి ఇంకా లాస్ట్ ఇంకా స్వామివారి నామాలు చదవడానికి కూడా ఇంక ఉంచుకున్నానండి. కొంచెం నా దగ్గర వెండివి లక్ష్మీదేవి అండ్ వినాయకుడు 2 విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఆ 2 కూడా నేను ఇంకా పూజలో పెట్టుకున్నాను. ఎందుకు అంటే చాలామంది అంట పసుపు వినాయకుడిని పెడతారంట, అంటే వెండిది లేకపోతే అది పెడతారంట, కానీ నా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను. ఈ పిండి దీపాలు చేయడం మాత్రం కొంచెం కష్టం అనిపించింది అండి. ఎందుకు అంటే ఇది నేను చేయడం సెకండ్ టైం అండి. ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి చేశాను, కానీ అప్పుడైతే ఇంత బాగా ఏమీ రాలేదు. అంటే అప్పుడు చేశాను కానీ అసలు సాటిస్ఫై అనిపించలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం అంటే అంత కష్టమేం అనిపించలేదు, కానీ ఈజీగానే చేశాను, కానీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోయిందండి, ప్రాసెస్ కూడా పెద్దగా ఏమీ కాదు. లాస్ట్ టైం ఆ పిండి చేయడం కూడా నాకు అంత బాగా రాలేదన్నమాట. సో ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం అలా చేశాను కాబట్టి ఇంకా సెకండ్ టైం ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు అడిగాను ఎలా చేయాలి ఏంటి అని, అంటే వాళ్ళు చెప్పడం బట్టి ఇంకా ఈజీగా వచ్చింది. ఆ పిండి దీపాల్లో నేనైతే కొంచెం గీ యాడ్ చేశాను. గీ అండ్ కొంచెం బనానా, కొంచెం బెల్లం అండి. ఆ 3 కూడా మిక్స్ చేసి బాగా ఇచ్చేసాను. అందువల్ల కొంచెం ఏంటంటే కొంచెం హార్డ్గా ఏమీ రాలేదు, ఫస్ట్ టైం అయితే అలానే వచ్చింది. ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా వచ్చిందండి పిండి మాత్రం, చేయగానే కొంచెం ఈజీ అనిపించింది. ఈ దీపాలు షేప్స్ కూడా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం కూడా ఇలా రాలేదు, ఎందుకంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చిందండి. కానీ ఈసారి మాత్రం అన్నీ కూడా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయండి చేసినవన్నీ కూడా. దీపాలు ఆవు నెయ్యితో పెట్టాలంటే అండి, అది కూడా నాకు వాళ్ళే చెప్పారు. అంటే నార్మల్ నువ్వుల నూనెతో ఏమీ కాదంట, ఆవు నెయ్యితో పెట్టాలంట. సో ఇంకా అది కూడా మేము బయటే తీసుకున్నాము. కానీ ఏంటి అంటే ఒక్క డౌట్ అండి, అదేంటంటే చాలామంది అంటున్నారు పక్కన కలసం పెట్టాలి, కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు అని అంటున్నారు. అంటే కంపల్సరీగా ఏమైనా పెట్టాలా లేక పెట్టకూడదా అదైతే నాకు అస్సలు తెలియట్లేదండి. అంటే కొంతమందికి పెడతారు కొంతమంది పెట్టరు, అది ఆచారాలు ఏదైనా అంటారు కదా, దీనికి అలా ఏమైనా ఉందా లేక ఎవరైనా పెట్టొచ్చా అది మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి. గీలో ఒత్తులు వేస్తాం కదండి, సో ఒత్తులు వెలిగించేటప్పుడు అంటే 2 లేక 7 అది తెలియట్లేదండి. చాలామంది ఏంటంటున్నారంటే 2 నేను నార్మల్గా ఇంట్లో దీపం పెట్టేటప్పుడు కూడా 2 పెడతాము. కానీ నేను ఫస్ట్ ఏమైనా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాళ్ళు ఏంటి అంటే 7 పెట్టాలి అని అన్నారు. 7 పెడతారా, నేను వేరే అమ్మాయిని అడిగాను ఇక్కడ చేసే వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 2 పెడతారు అని అన్నారు. సో ఇది కూడా ఇంకా నేను కన్ఫ్యూజ్ అయ్యి ఏంటంటే ఈసారి నేను 2 వేసి పెట్టేస్తాను అన్నీ కూడాను. ఇంకా కన్ఫర్మ్గా నాకు కూడా తెలియలేదు ఇంకేం చేస్తానని 2 పెట్టేశాను. సో ఒకసారి మీరు ఈ విషయం కూడా నాకు కామెంట్స్ చేయండి, అంటే 2 పెట్టాలా లేక 7 పెట్టాలా, అంటే నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ చేయాలి కదా. సో అందుకు ఒకసారి చెప్పండి ఇది మీరు. ఈ స్వామివారి వ్రతం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే చాలా మంచిదటండి. అంటే జాబ్స్ రావాలని, పెళ్ళిళ్ళు కావాలని,
ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒక కల ఉంటుంది కదండి. సో వాళ్ళందరికీ ఏంటంటే స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందంట. అంటే చేస్తూనే జరుగుతుందని ఏమీ కాదు, అలానే అంటున్నారు. సో నేను కూడా ఏంటంటే ఈ పూజ స్టార్ట్ చేశాను, కానీ నాకు కూడా బలమైన కోరిక అయితే ఉందండి. సో ఆ దేవుడి దయ వల్ల నేను కోరుకున్న కోరిక కూడా తీరిపోతే ఇంకా నా అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఇంకెవరు కూడా ఉండరండి. సో ఇంకంత మంచి జరగాలని ఇంకా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. స్వామివారికి చేసిన ప్రసాదాలు అయితే ఇవేనండి. పులిహోర ఇవన్నీ కూడా చేశాను. అంటే టైం ఉంది చెయ్యాలి ఫస్ట్ డే అని చెప్పేసి కొంచెం చెయ్యాలి అనిపించింది, ఎక్కువగానే చేశాను. మా పూజ అయితే ఫైనల్గా ఇలా జరిగిందండి. బాగానే జరిగింది ఆ స్వామివారి దయ వల్ల. అంటే నేను ఎలా చేయాలి అనుకున్నా అంటే ఈజీగా సింపుల్గా చేయాలి, కానీ బాగానే చేయాలి అని అనుకున్నాను. అంటే ఏమీ లోటు రాకూడదు, ఏమీ మర్చిపోకూడదు అని ముందుగానే ప్రిపేర్ అయ్యి అంతా చేశానండి. కానీ బాగానే చేశాము. స్వామివారి దయ వల్ల అంతా బాగా జరిగిందండి. అనుకున్న కోరిక కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడిని. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసానండి. ఎందుకంటే ఇంకా నామాలు చదవాలి. ఇంకా పాప కూడా లేచేసింది. ఇంకా పాపను చూసుకుంటూ ఇంకా నేను ఇంకా లాస్ట్ ఇంకా నామాలు అవి స్టార్ట్ చేశానండి చదవడము.